శ్రీమద్భాగవత రహస్య ప్రకాశము తృతీయ స్కంధములో 285వ పద్యం చెప్పుకుంటున్నాం. తానున్న పద్మనాళమే ఒక పాము శరీరంగా కనిపించింది. దాని చివర ఇచ్చుకున్న పద్మము రేఖలే పాము పడగలుగా కనిపించాయి. ఆ పడగలు గొడుగులై వాని చివరగల రత్నాల కాంతితో ప్రళయమనే చీకటి తొలగిపోతోంది. ఈ విధంగా ఆదిశేషుడనబడు తల్పంలో విష్ణుమూర్తిని దర్శించాడు బ్రహ్మ. ఇదంతా వివరంగా చెప్పుకుంటున్నాడు. ఎలా బ్రహ్మ వెతుక్కుంటున్నాడు అంతుపట్టని సృష్టి ఏంటి అని. విష్ణునికి శయనము ఆదిశేషుడు, పయనము గరుత్మంతుడు. అంటే స్థానము గొని ఉండుట శేషశయ్య, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవించడము గరుడయానము. ఈ రెండు రూపాలను బ్రహ్మ దర్శించాడు. శేషుడంటే శేషించినవాడు, మిగిలినవాడని అర్థం. దేహాలు మున్నగు ఉపాధులు భగవంతునకు శరీర భాగాలని అర్థము. ఇన్ని విభాగాలున్నా కూడా దేవునొక్కనిగానే బ్రహ్మ దర్శించాడు. అంటే లోకాలు ఎన్ని ఉన్నా కూడా, జీవరాశులు ఎన్నున్నా కూడా అందులో అంతర్యామిగా ఒక్కడే కనిపించాడు. ఇంకా దేవుని బ్రహ్మ దర్శించినప్పుడు బ్రహ్మ విష్ణువులు అని ఇద్దరు గోచరించలేదు. దేవుడు కనిపించినప్పుడు చూచువాడు కూడా వానిలో భాగంగానే ఉంటాడు. కనుక ఒక్కడే దర్శించబడడం సాధ్యం, కానీ దర్శించేవాడు కూడా ఉండడం సాధ్యం కాదు. బ్రహ్మకు దర్శనమిచ్చిన విష్ణువు చక్కని పీతాంబరాన్ని ధరించి సాంఖ్యకాంతుల వంటి వెలుగులను వెదజల్లుతున్నాడు. ఇది సమాధి స్థితిలో హృదయంలో కనిపించే రంగులు. అందమైన కొత్త బంగారు కిరీటము మేరు పర్వతం శిఖరం వలె మెరుస్తోంది. ఆ పర్వతం పక్కల నుండి లోయల్లోనికి ప్రవహిస్తున్న సెలయేళ్ల జాళ్ల వలె చక్కగా పార్శ్వాల్లో అల్లుకొన్న చెట్ల తీగల్లాగా తులసి మాలలు దర్శనమిచ్చాయి. ఆ పర్వతాల పక్కనే లోయల్లోనికి ప్రవహించుతున్న సెలయేళ్ల జాల వలె చక్కని ముత్యాల దండలు మెడలో మెరుస్తున్నాయి. ఆ సెలయేళ్ల పక్కన చెట్ల తీగల్లాగా తులసి మాలలు దర్శనమిచ్చాయి. ఆ సమీపంలో పెరిగిన పెద్ద వెదుళ్ళ వలె చతుర్భుజాలు కనిపించాయి. ఆ పర్వతాల దిగున మొలచిన చెట్ల గుబుర్లాగా పాదాలు కనిపించాయి. ఈ విధంగా అందమైన పచ్చని చెట్లతో కూడిన కొండవలే పచ్చలు తాపిన భూషణాలతో విష్ణువు దర్శనమిచ్చాడు. అతని దివ్యదేహము ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఏకత్వం కలిగి కనిపించింది. దానికి పోలిక ఇంకొకటి లేదు. దానికి వెలుపల అని మరొకటి ఉండదని అర్థం. సర్వలోకాలు వానియందు ఒదిగిపోయాయి. దాని వ్యాప్తికి, ఆ లక్షణాలకు, వైశాల్యానికి కొలతలు లేవు. ధరించిన విచిత్రములైన దివ్యమణులతో కూడిన భూషణములు కూడా తన కాంతులతోనే మెరుస్తున్నాయి. తన నుండి వెలువడిన భాగాలే తనకు ఆభరణాలుగా కనిపిస్తున్నాయని అర్థం. జీవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కోరికలు కలిగి ఉంటారు. అందు పరిశుద్ధమైన వేదము చదివిన వారు వేదమునందు చెప్పబడిన మార్గమున అతని పాదాలు పూజిస్తూ తమ తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. అందు శ్రేష్ఠులైన వారు శ్రేష్టమైన కోరికలను వాని పాదముల కడ అర్పిస్తారు. అంటే తమ కొరకై కోరుకోకుండా యజ్ఞార్థంగా వేదోక్త మార్గంలో పనులు చేయకోరి ఫలితాలను వాని పాదముక్కడే సమర్పిస్తూ ఉంటారు. ఇన్ని విధముల కోరికలు వెలబుచ్చిన వానికి కామధేవును అనదగి ఉన్నవి దేవుని పాదపద్మాలు. అతని నుదురు చక్కని వెలుగుల ఫలకంగా ఉంది. అందరి కాంతులకు ఓడిపోయి చంద్రుడు వాని దయకు అవ్వడం కోసం బహురూపాలు ధరించి వాని పాదపద్మాలు ఆశ్రయించినట్లుగా వాని గోళ్ళు మెరుస్తున్నాయి. కాలిగోళ్ల కాంతులు వివిధ చంద్రకళల్లాగా ఉన్నాయని అర్థం. నీలవర్ణంలో పెరిగిన అరటి స్తంభాలున్నాయని ఊహించిందే
ఎలా ఉంటుందో అట్లున్న తొడలు శ్రీదేవికిని భూదేవికిని కూర్చుండి దిండ్లులాగా ఉన్నాయి. వాని మొలయందు చక్కని పటగా బిగించబడింది. అది బంగారుతో నిండి మణులు పొదగబడి ఉంది. ఇంకా దాని లోపల భాగం వాని పీతాంబరాన్ని నొక్కి పట్టుకుంది. ఆ పట్టు వస్త్రము కదంబ పుష్పాల కేసరాల రంగులో ఉంది. శృంగార రసప్రవాహంలో ఒక చక్కని సుడిగుండం ఏర్పడినట్టుగా నాభి కనిపిస్తోంది. వాని నడుము చాలా సన్నగా ఉంది. గర్భమందలి సమస్త బ్రహ్మాండాలను మాటిమాటికి కనడం వల్లనే నడుము సన్నబడిందేమో. వాని వక్షస్థలంలో ముత్యాల మాలికలు ముగ్గులు తీర్చినట్లుగా తులసి దండలు పాన్పులు పరిచినట్టు తోచుతూ ఆ తావు లక్ష్మీదేవికి నివాస గృహంలా ఉంది. పుష్పమాల అలంకరింపబడి ఉంది. కర్పూరము, కస్తూరి, చంద్రము పోయబడింది. కౌస్తుభము అనే రత్నము లక్ష్మీదేవి ఇంటి దీపంలాగా వెలుగుతోంది. శ్రీవత్సము అనబడి పుట్టుమచ్చ ఉంది. వానికి సుఖము కలిగించడానికి క్రీడగా లక్ష్మీదేవి వాని కంఠాన్ని కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి గాజులు రత్నాలు పొదిగి ఉండడం వల్ల నొక్కుకొని ముద్రలు పడ్డాయా అన్నట్లుగా కంఠంలో రేఖలు కనిపిస్తున్నాయి. వాని బాహువులు వెలలేని దివ్యముల కాంతులతో మెరిసిపోతున్నాయి. బాహుపురులు కంకణాలకు ఉంగరాలు అలంకరించబడి ఉన్నాయి. వాని చిరునవ్వు సకల లోకాల వారి బాధలను బాపుతాయి. అట్టి చిరునవ్వు వెన్నెలతో నిండి ప్రతిబింబించుతున్నట్లుగా కుండలముల మణికాంతులు నర్తించుతున్నాయి. ఆ కుండలముల తళుకులు అద్దములందు వలె బుగ్గలందు ప్రతిబింబిస్తున్నాయి. బాగా పడిన దొండపండులాగా పగడం వలె చిగురుటాకు వలె ఎర్రగా ఉన్న కింద పెదవి దర్శనమిస్తోంది. సర్వలోకాలను రక్షించడానికి నేను చాలు అని వాని కన్నుల జంట వాదించుతున్నట్లుగా ఉంది. ఆ కన్నుల నడుమ సరిహద్దుగా చక్కని స్తంభము శిల్పం చేయబడినట్లు సంపెంగ పువ్వు రేఖల అందంతో వాని ముక్కు ఉంది. వాని కన్నులు పద్మముల దళములకు అందం చేకూరుస్తూ చెవుల వరకు విస్తరించాయా అన్నట్లున్నాయి. ఆ కన్నుల నుండి కరుణామృతము తరంగాలుగా కడగంటి చూపులై ప్రసరిస్తోంది. శ్రీకారానికి తరుగు లేకుండా ఒక అక్షరము రూపమేర్పడినట్లుగా చెవులు తీర్చబడి ఉన్నాయి. శ్రీకారం చుట్టినట్లు ఉన్నది అని అర్థం. చెరుకు విల్లు ధరించిన మన్మధుని ధనుస్సుల జంట వలె కనుబొమ్మలున్నాయి. కృష్ణపక్షము నాటి అష్టమి దినమున ప్రకాశించు చంద్రుడేమో అన్నట్లుగా నుదురు కనిపిస్తోంది. నీలగిరి శిఖరంపై ఉదయిస్తున్న బాలసూర్యుల మండలాల వలె బంగారు కిరీటం పద్మరాగములు పొదిగి ఉన్నాయి. వాని తేజస్సులు 3 లోకాల యందును వ్యాపించి సూర్యచంద్రులకు అగ్నికి వాయువుకు కూడా తావు లేకుండా చేస్తున్నాయి. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, తేజస్సు, వాయువు వ్యాపనము దేవుని అంతర్యామిత్వంతోనే నిండిపోయాయని భావం. యుద్ధరంగంలో రాక్షసులను సంహరించడానికి సమర్థమైన సుదర్శనము మొదలగు దివ్య ఆయుధాల చేత దరిచేరరానిదైన రూపము దర్శనమిచ్చెను. హారములు పువ్వులు కలిపి కూర్చిన మాలికలు, వెలలేని రత్నాలు తాపిన భుజాభరణాలు, అంగుళీయకాలు గల కొన్ని వేల బాహువులు దర్శనమిచ్చినవి. అతని వెనక కనిపించకుండా పైకి విప్పారిన శేషుని 1000 పడగల వరుస కనిపిస్తోంది. శేషుని అడుగు భాగము కనిపించదు కనుక ఆ మొత్తం ఒక వేళ్ళు పారిన చందన వృక్షంలాగా వాని బాహువులు కొమ్మల వలె ఉన్నాయి. చందన వృక్షాన్ని ఆశ్రయించుకుని సర్పం ఉంటుంది. అట్లే విష్ణువుని ఆశ్రయించుకుని శేషుడున్నాడు. పాముతో సఖ్యము కలిగిండుట, భూదేవిని భరించుట, అనేక రత్నములను ధరించిండుట, జలమధ్యమును ఉండుట, కౌస్తుభమను రత్నమును గర్భితమై ఉండుట కారణములుగా విష్ణుమూర్తి ఒక మైనాక పర్వతంలా కనిపిస్తున్నాడు. మైనాకుడు సముద్ర మధ్యంలో ఉంటాడు కనుక నాగలోకమందలి సర్పములతో కూడి వసించును. భూభృత్
అను పదానికి భూమిని భరించేవాడు, భరించిన వాడని విష్ణుమూర్తికి అర్థం వస్తుంది. అది కాక పర్వతమని మరొక అర్థం ఉంది. పర్వతమున రత్నము తాపబడి ఉంటుంది. ఇన్నిటి సామ్యం చేత విష్ణువు మైనాక పర్వతంలాగా కనిపించెనని చెప్పబడింది. వాని కీర్తియే వానికి పూలదండలుగా అలంకరింపబడి ఉండెను. ఆ దండలోని పూలలో తిరుగుతున్న తేనెటీగల వలె వేదములు నాదములతో స్తోత్రం చేస్తున్నాయి. ఆ స్తోత్రంలోని అర్థము వాని వల్ల కలిగిన జ్ఞానము, వారిని జపించుట వలన కలిగిన అనుభూతి తేనెలుగా ఒప్పుతున్నాయి. ఇలా మొదలు చివర అని లేని నిర్మల స్వరూపుని, లోకములచే గౌరవించబడుచున్న వానిని చూచి చతుర్ముఖుడు వాని నాభి అనే కోనేటిందు పుట్టిన పద్మాన్ని, జలములను, వాయువును, ఆకాశాన్ని దర్శించాడు. లోకములెట్లు నిర్మాణమగునో కూడా వాని అందే దర్శించాడు. ఇతరము లేనిదని కనుగొన్నాడు. తాను ఆచరించు సృష్టికర్మ దేవునిందే ఉన్నదని గ్రహించాడు. ఆ సృష్టికి తాను ఆచరించు కర్మయే విత్తనంగా మొలకెత్తవలేను. దానికి కావలసిన రజోగుణం కూడా తన యందున్నట్లు గుర్తించాడు. ఇట్లు సృష్టింపకోరిన వాడై బ్రహ్మదేవుడు తనకంతు పట్టని హరియందు హృదయమును చేర్చి స్తోత్రం చేశాడు. ఓ పద్మాక్ష, ఈ సృష్టి అంతా మాయండి పుట్టిన గుణముల కలయిక. అట్టి ఈ సృష్టి రూపమును ప్రకాశింపచేయుటలో నీ ఘనరూపము ధ్యానింపదైనది. ఘనరూపం అంటే లోపల నిండి ఉన్న అంతర్యామి యొక్క ఘనపరిమాణం. అట్టి నీ ఘనరూపం యొక్క వైభవమును నిరూపించుట దేహాధారులకు ఊహింపరానిది. దేహమును మాయ పొరల వలన చేయబడింది. దేహము మాయ పొరల వలన చేయబడింది. అందు నిండి ఉన్నది భగవంతుని ఘన పరిమాణం. కానీ దేహము ధరించిన వారికి తమ దేహముగా కనిపించునే కానీ దైవముగా కనిపించదు. కనుక దానిని భావించుట కష్టం. కానీ చక్కగా గ్రహించో నీ స్వరూపం కన్నా అన్యమైనది ఏదియో సత్యమును బోధించినది కాదు. మట్టి యందు కుండ రూపం ఏర్పడినప్పుడు కూడా ఉన్నది మట్టి మాత్రమే కానీ అందులో సత్యం మట్టియే కానీ కుండ కాదు. కుండ అనే పదమునకి, ఆకారానికి ఆశ్రయించితే సత్యం కనిపించదు. మట్టిని గమనించినప్పుడు మాత్రమే సత్యం గోచరిస్తుంది. అలాగే సృష్టి యందు అంతర్యామి ఒక్కడే సత్యము. మిగిలినవన్నీ దాని యందు ఏర్పడి ఇతరములు లేక కూడా వేరుగా జీవులున్నట్లుగా భాషిస్తుంది. కనుక ఇతరులను ఆశ్రయించినచో దేవుడు అనే సత్యం గోచరించదు. ఈ సాటిలేని ఈ దివ్య రూపము నాకు ప్రత్యక్షమైనది. ఈ వివేకమున నీ దర్శనము నాకు అజ్ఞానం అనే చీకటిని పోగొట్టింది. సృష్టి అని వేరుగా ఒకటి ఉన్నదని అనుకుంటాం అజ్ఞానం. అంతర్యామి ధ్యానము ఈ అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇలా అసాధ్యమైన చీకటిని పోగొట్టావు కాబట్టి నీవు నాకు శాశ్వతమైన దీపము. గొప్పవారైన సత్పురుషులు అనుగ్రహించడానికి నీవు అనేక రూపాలను ధరిస్తూ ఉంటావు. అవియే నీ వివిధ అవతారాలు. వానికన్నిటికీ మూలమైన రూపము నాకు దర్శనమిచ్చావు. అట్టి నీ రూపం యొక్క నాభి పద్మం వలన నేడు జన్మించి తిని కనుక ఇది నీ అనుగ్రహమే. నేను పుట్టినప్పుడే నీ స్వరూపము స్వయం ప్రకాశంగా దర్శనమిచ్చింది. నీ స్వయం ప్రకాశ రూపం విచ్చుకోనటం వలననే అందుండి నేను పుట్టినని అర్థము. ఇచ్చట స్వయంగా ప్రకాశించుట అంటే విష్ణువే బ్రహ్మరూపంలో స్వయంగా ప్రకాశించుట అని రహస్యార్థము. నీ రూపము, జ్ఞానము, ఆనందమని పేర్లతో పిలువబడి ఒకే తత్వంగా నిండి ఉంటాయి. ఆ స్థితిలో జ్ఞానము, ఆనందము ఒక్కటిగానే తన యందు తాను అనుభవముగా నుండును. ఆవరింపబడకే ప్రకాశిస్తూ ఉంటుంది. లోకమున వెలుగు వస్తువులపై పడడం వల్ల వెలుగు అందుతుంది. దేవుడిలా కాక వెలుగుగానే ఉంటాడు.
నీ రూపము భేదము లేనిది, అనగా అన్నియును తన చేత చేయబడిన ఒకే ఒక అస్తిత్వం. అది ప్రపంచం అంతా పుట్టిస్తూ ఉంటుంది. ప్రపంచం ప్రపంచం అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు మొదలగు విధములైన పంచవస్తువులుగా విభాగం చెందింది. అయినను ప్రపంచం కన్నా విశేష లక్షణము కలది. పంచభూతాల్లో నుండి వానికన్నా వేరుగా ఉంటుంది. కుండలోని మట్టి కుండగా కనిపించిన కుండ ఆకారము కన్నా తాను స్వతంత్రంగా ఉంటుంది. అలాగే పంచభూతాల్లో దేవుడు ఉంటాడు. అయినను పంచభూతాలు ఇంద్రియాలుగా రూపొంది వాటిలో నిండిన ఆత్మగా ఉంటుంది. ఇన్నిగా ఉండి కూడా ఇన్నిట్లో ఒక్కటిగానే ఉంటుంది. అట్టి నిన్ను నేను ఆశ్రయిస్తాను. అప్పుడు ఆశ్రయించిన వాడు కూడా దాంతో ఒకటిగానే ఉండును. నీవు లోకములకు శుభమును గుర్చు స్వరూపాన్ని ధరించి ఉన్నావు అని అంటున్నాడు బ్రహ్మ. అనగా నిన్ను ఆశ్రయించిన వారికి నీ సర్వశక్తి సంపదమైన పరిపూర్ణమైన తత్వాన్ని ప్రసాదించున్నట్టు వాడని అర్థం. నిన్ను ఉపాసన చేయు మాకు శుభాన్ని కలిగించడానికై ధ్యానము చేసే సంకల్పం మాకిచ్చి అట్టి ధ్యానమున నీ దివ్య రూపాన్ని దర్శనమిస్తూ ఉంటావు. దేవుడు లేడని వాదిస్తూ చెడ్డ తర్కమును ప్రసంగములుగా సాగించుచు నరకమునబడు నిర్భాగ్యులు నిన్ను ఆదరింపరు. వారి చేత నీవు ఆదరింపబడక వారికి అందని స్థితిలో ఉంటావని అర్థం. కొందరు మహాత్ములు నీ స్మరణమునందు సార్థకమైన జీవితం కలవారే నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవిస్తూ ఉంటారు. వేదములు నీ నిశ్వాసాలు కాబట్టి దాన్ని ఉచ్చరిస్తూ నీ వలన వినుచు వేదవాక్కుల రూపమున నీ సుగంధాన్ని తమ చెవులతో పరిమళింప చేసుకుంటున్నారు. వారు భక్తికి పరతంతులై ఉంటారు. పరము అనబడు భగవంతుని తంత్రమే తాముగా నుండి స్వతంత్రమనబడే అహంకారమునకు అందకుండా ఉంటాయి. వారు నీ పాదపద్మాలని తమ హృదయ పద్మములందు గ్రహించి ఉంటారు కనుక నీవందు ప్రకాశించుచుందువు. లోకమునందలి జీవులకు డబ్బును, గృహమును, స్నేహితులను కూర్చిన భయాలుంటూ ఉంటాయి. డబ్బు నశించిపోతుందేమో, గృహం పడిపోతుందేమో, మిత్రులు మన స్నేహాన్ని విడిచిపెడతారేమో అని భయపడతావు. అలా జరిగినప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. ధనమునందు ఆశ కలిగి ఉంటారు. దానివల్ల అవమానాలు పాలవుతూ ఉంటారు. డబ్బు కొరకై కొందరు దురాశ అనే దప్పికని కలిగి ఉంటారు. దానిని ఆర్జించడానికి మిక్కిలి ప్రయాసపడుతూ ఉంటారు. ఇన్ని బాధలకు మూలమైన దాన్నే వ్యర్థంగా పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటారు. ఇన్ని దుఃఖాలును నీ పాదములందు మక్కువ కలగకుండానంత వరకే బాధిస్తూ ఉంటాయి. ఇన్నిటినీ చూచుచూ బాధపడుచున్నవాడు మానవుడని తెలిసి వాని ఆత్మస్వరూపమునకు నాయకుడు నీవని తెలిసి ఆశ్రయించిన క్షణం నుండి వాళ్లకు సకల బాధల విమోచనమైపోయి మోక్షం అనే స్థితి కలుగుతుంది. నీ నామ సంకీర్తనము సకల పాపాలను తొలగించునని తెలియక కొందరు నీ నామమునందు శ్రద్ధ వహించకుండా ఏవేవో ఫలితాలను కోరి పనులు చేస్తూ వాని యందు నేర్పరితనం గడించడానికి బాధపడుతూ మతి పోగొట్టుకుంటూ ఉంటారు. వారు క్రమముగా ఇది ఇంద్రియములకు లొంగి తమకే ఆపదలు తెచ్చు పనులు చేస్తూ ఉంటారు. ఇట్టి జీవితం నడపడంచే వాతము, పిత్తము, శ్లేష్మము అను ధాతువులు హెచ్చు తగ్గులై వాని వలన ఆకలికి, దప్పికకు సంబంధించిన వ్యాధులు సంక్రమించి దుఃఖపెడుతూ ఉంటాయి. అట్టి రోగులు చలికాలమున చలికి ఓర్వలేక, వేసవిలో వేడికి ఓర్వలేక, వర్షాకాలమున వర్షమునకు ఓర్వలేక దేనికైనానూ దుఃఖపడాల్సిన స్థితిలో ఉంటూ ఉంటారు. ఇట్టి భేదాలు కలిగినప్పుడు కొందరికి కామం ఎక్కువ అవుతుంది, కొందరికి క్రోధం ఎక్కువ అవుతుంది. వారిచే నిరంతరము తప్పించబడుతూ ఉంటారు. అట్టి వారిని చూచినచో నా మనస్సు కలతపడుతుంది. వారు నీ మాయందు సుడిగుండములలో తిరుగుతూ ఉంటారు. ఇంద్రియందున్న ఆత్మ ఇన్నిటికన్నా వేరుగానున్నదని వారికి తెలియనంత వరకు బాధలు పడుతూనే ఉంటారు. ప్రయోజనము లేనిది, దాటరానిది అయిన సంసార సాగరాన్ని దాటలేకుందురు. మంచి మార్గమున జీవించు మహాముని శ్రేష్ఠులు కూడా ఈ నామస్మరణం మరిచి ఇతర విషయములందు ఆసక్తి వహించినచో వారును పగలంతయు
వృధా ప్రయత్నములో తిరుగాడుచుందురు. రాత్రులందు నిద్రపై ఆసక్తి కలిగిందురు అనగా వానినే స్మరించుతూ నిద్ర లేకుంటారని అర్థము. ఒకవేళ నిద్ర పట్టినను స్వప్నంలో కనిపించిన సంపదలను చూచి సంబరపడుతూ ఉంటారు. శరీరమునకు జబ్బులు, మృత్యువు కలిగినట్లు, దెబ్బ తగిలినట్లు కలలు వచ్చినచో దుఃఖపడుతూ ఉంటారు. ఈ స్థితి దాటిన వానికి స్వప్నములలో కూడా భగవంతుని అనుభవమే కలుగుననియు, సుఖదుఖములు కలగవనియు భావం. తమ ప్రయత్నములు దెబ్బతినున్నప్పుడల్లా వాని యందు చిక్కుబడిన మనస్సు కలవారే మరల సంసారమున పడి దుఃఖింతురు. కోరికలు లేకుండాటియే మోక్ష మార్గం, దానికి నిన్ను భజించుటే మార్గం. అట్టి వారి చెవుల మార్గమున వినబడుచు నీవు వారి హృదయములలో భక్తి సాధన రూపమున ప్రవేశిస్తావు. ఆ భక్తితో చక్కని పరిశోధన చేసి వారి హృదయ పద్మాల్లో నడిమి బొడ్డున పీఠం పొంది నువ్వు నివసిస్తూ ఉంటావు. ఇంద్రియాలకు లొంగిన వారు ఇంద్రియలోరురై తమకే ఆపద కలిగించు పనులను అభ్యాసవశంలో చేస్తూ ఉంటారు. ఉదాహరణకు కాఫీ, టీ, కళ్ళు, సారాయి, నల్లమందు, గంజాయి, నిద్ర పట్టించు మాత్రలు, వక్క మున్నగవానిని అభ్యాసం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇవి రుచికరములు కాని బలమును కానీ కలిగించుకునేవి కాదు. మొదట నచ్చకపోయినను అతి ప్రయత్నముతో శ్రమపడి అభ్యసింపవలసి ఉండును. అట్టి స్థితిలో ఇంద్రియాలు, దేహము శ్రమపడును. అభ్యాసమైన వెనుక అనారోగ్యంతో దేహము శ్రమపడుతుంది. దేహం పేర మనస్సే శ్రమపడుతూ ఉంటుంది. కత్తితో పొడిచి హత్య చేసినను కత్తికి శిక్ష కలగకుండా పొడిచిన వానికే శిక్ష కలుగుతూ ఉంటుంది. అలాగే దేహాన్ని ఉపయోగించి చేసిన దురభ్యాసాలు మనస్సునే బాధ పెడతాయి కానీ దేహాన్ని కాదు. దేహమునకు కలుగుతున్నమనే అనుకుని బాధలన్నీ ఆ దేహ భాగమునకు కేటాయింపబడిన మనసుకే కలుగును. అట్లే ఇతరులపై కలిగిన కామక్రోధాలు కూడా మన నిద్రను చెడగొట్టును. వాతము, పిత్తము, కఫము అనునవి శరీరమున ప్రాణమయ కోశమునకు శక్తులుగా వర్తించుచు అన్నమయ కోశమున ధాతువులుగా రూపొందును. స్పందనాత్మక శక్తి లేక సంకోచ వ్యాకోచాత్మక శక్తి వాతవనబడును. ద డబుల్ పల్సేషన్ ఆర్ పెరిస్టాలిసిస్ ధాతు ద్రవ్యాలని కల్పించు శక్తి శ్లేష్మబడుతుంటుంది. మెటీరియలైజేషన్ ఆఫ్ టిష్యూస్ ధాతు ద్రవ్యాలను దహించి వినియోగించు శక్తి పిత్తమనబడుతుంది. కంబషన్ వాతమునకు నాడులు, నరములను వాహికలు, పిత్తమునకు శరీర ద్రవములు స్థానాలు, శ్లేష్మమునకు పలుచని జీవకణముల పొరలు స్థానాలు. ఈ మూడును త్రిధాతువులు అనబడతాయి. వీని నుండి సప్తధాతువులు పుడతాయి. వీని సామ్యం వలన ఆరోగ్యం తెలియబడుతుంది. వీని వైషమ్యం వలన త్రిదోషములు పుట్టును. వాతం వలన చైతన్యరహిత ధాతువులు ఏర్పడి మనస్సునకు దేహమునకు చుట్టరికం తగ్గిపోతుంది. దానివల్ల తిమ్మిరి, మొద్దుబారడం, స్పర్శ లేకుండడం, వంగకుండడం, పక్షపాతము, అవయవాల్లో గాలి చేరి స్తంభించడం, మృత్యువు కలుగుతుంది. ఇంకా పిత్తదోషం వలన ద్రవ పదార్థాల్లో సామ్యం నశిస్తుంది. జీర్ణరసాలు హెచ్చు తగ్గు, అజీర్ణము, మంట, నొప్పి, ఆకలి లేకపోవడము, హెచ్చు ఆకలి మొదలగు వ్యాధులు కలుగుతాయి. శ్లేష్మ దోషం వలన కఫము, పుసి, గులివి, ఆమము, మ్యూకస్, క్రిములు, వ్రణాదులు ఏర్పడతాయి. ఇది ఆయుర్వేద శాస్త్రం. ఇది ధన్వంతరి నుండి భరద్వాజుడు, అగ్నివేశుడు మున్నగు ఋషుల వలన మానవ జాతికి తొలుతగా సంక్రమించిన విద్య. దీన్ని శాస్త్రీయంగా దర్శించకుండా వాతమనగా గాలి చేరుట, విండ్, పిత్తమనగా పైత్యరసము, బయలు, శ్లేషమనగా కఫము అని ప్లేగం అని పామర్లు అజ్ఞానం వలన తలచుచూ బోధించుచూ అనువాదం చేస్తూ ఉంటారు. ఈ పై దోషములు ఆహార విహార దోషముల వల్ల కానీ తీవ్ర కామక్రోధావధుల వలన కానీ కలుగును. ఇవి కలిగినప్పుడు దేహంలోని ప్రాణప్రసారం కుంటుపడిపోతుంది. శీతోష్ణాలను భరించు శక్తి తగ్గుతుంది. కనుకనే కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను శత్రువులన్నారు. వీనికి గురి కాకుండా ఉండేటట్లుగా శరీరాన్ని కాపాడి సద్వినియోగమున
సద్వినియోగానికి అర్పణ చేయుట మానవుని కర్తవ్యం. దాని కొరకే ఆహార విహార దినచర్యలలో సామ్యం సాధించుకోవాలి. ఆ ప్రయత్నాన్నే యమము నియమము అని యోగాభ్యాసంలో చెప్పారు. మహనీయులైన యోగీంద్రులు యోగ విద్యకు గల మార్గాల్లో తమ భావమందు నిన్ను స్మరిస్తూ ఉంటారు. వారు నీ రూపములలో ఏ రూపం వారి మనసును ఆకర్షించునో నీవు ఆ రూపమున వారికి దర్శనమిస్తూ ఉంటావు. నీవిగా స్మరించి వారు ఏ దివ్య గుణాలను ధ్యానిస్తారో నీవు ఆ గుణాలతో వారికి గోచరిస్తూ ఉంటావు. ఇట్లు వారి భావనను అనుసరించి వివిధ రూపాలను ధరించుట నీవు ఆ మహనీయులను అనుగ్రహించుట కొరకే. అట్లు వివిధ రూపాలు ధరించుటలో నీ ఉత్సాహం ఏమని చెప్పను. కొందరు వేదాధ్యయనం చేసి వేదస్వరమున దేవుడిని అనుభవిస్తారు. కొందరు దాని అర్థాలను అనుభవిస్తూ ఉంటారు. కొందరు పితృవాక్య పరిపాలనలో ఆనందం, ఆశ్రిత వత్సలతో మొన్నగు సద్గుణాలను భావన చేసి రాముని ధ్యానిస్తారు. వారి కొరకై అతడు రాముడుగా గోచరిస్తాడు. కొందరు వివిధ లీలలను భావన చేయుచు కృష్ణుడుగా దర్శనమిస్తారు. వారికి కృష్ణుడుగా దర్శనమిచ్చును. దీనిని బట్టి నిశ్చల భక్తి గలవానికి కోరిన రూపమున దర్శనమిచ్చి వారి కొరకై ఉచిత ప్రవర్తనములను అవలంబించుట దయామయుడని దేవుని లక్షణము అని తెలుస్తోంది. ఇంతకుముందు విదురుడు ఉద్ధవుడు చేసిన సంభాషణలలో శ్రీకృష్ణుడు పాండవుల దూతగా హస్తినకు పోయినప్పుడు ప్రభువులేంట అతిథిగా ఉండక విధుని ఇంటికి వచ్చుటేలా అని విదురుడు ప్రశ్నించాను. సర్వశక్తి సంపన్నుడు భగవంతుడు పాండవులకు పనులు చేయుచు తిరుగుట ఎలా అని ఉద్ధవునకు విచారం కలిగింది. దానికి సమాధానము ఈ పద్యను చెప్పారు. పరిశీలించి గమనించగా కోరికలు లేకుండా స్వధర్మాచరణమును అనుసరించు భక్తి యోగం అలవడిన వారికే భగవంతుడు ప్రసన్నుడవుతాడని తెలుస్తోంది. వారి యందు ప్రసన్నుడైనట్లుగా కోరికలతో ముడిపెట్టుకున్న వారికి దేవతలకైనను ప్రసన్నుడు కాడు పరమాత్మ. కోరికంటే ఇది ఇలా జరగాలి అని నిర్ణయించుకోవడం. భగవంతుడు సృష్టిలోని సమస్తాన్ని నిర్ణయించి నడుపుతున్నాడనే నమ్మకంతో ఉన్న భక్తుడికి తనకు అలా జరగాలని నిర్ణయించుకుని దాని కొరకై దైవాన్ని ప్రార్థించుట పొసగదు. కోరికలను కోరుట అంటే తనకేం కావాలో తానే నిర్ణయించుకోవడం. అట్టివాడు భక్తుడనే పదానికి ఎలా అర్హుడవుతాడు? దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా కోరుట దైవ నిర్ణయాన్ని ఎదుర్కొనుట అవును. కనుక దైవము యొక్క ప్రసన్నత తన్ను పొందదు. కోరకుంటే దైవ నిర్ణయం తన మనస్సును ప్రసరించి మనం ఏం కోరుకోకపోతే దైవ నిర్ణయం తన మనసులో ప్రసరించి తన నిర్ణయాన్ని దైవ నిర్ణయం అవుతుంది. దైవమునకు ప్రసన్నుడగుట కాకుండుట ఉండదు. ప్రసన్నతయే దైవస్వరూపము. కోరినవాడు దానిని చెందకుండుట, కోరినవాడు దానికి చెందకుంటా కోరినవాడు దానికి చెందుట జరుగును. దానినే భగవంతుడు ప్రసన్నుడగుట కాకుండుట అందుము. కోరికంటే ధనం కావాలని, సంతానం కావాలని, వ్యవహారాల్లో జయం కలగాలని మొదలుగా గల కోరికలే కాదు. నాకు యోగసిద్ధి కావాలి, మంత్రసిద్ధి కలగాలి, మోక్షం కావాలి అనుకునేవి కూడా కోరికలే. ఈ సిద్ధికే ఏమి చేయాలో దానిని సధర్మముగా ఆచరించినవాడు కోరిక లేనివాడు అవుతాడు. కోరినవాడు తిన్నగా ఆచరించడు. హరినామమే కడు ఆనందకరము, మరుగవో మనసా. హరినామమే కడు ఆనందకరము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.